అడుక్కున్నట్టు అనుకుంటున్నారు, కానీ మీకు కనికరం వస్తలేదు. మరి కర్ణాటకలో ఏం పుణ్యం చేసింది కాంగ్రెస్, మరి వాళ్ళకి ఎలా ఇస్తున్నారు, మాకెందుకు ఇవ్వరు? అక్కడ చూసినట్టు ఇక్కడ మేము ఓట్లు వేయలేదా మీకు? కాబట్టి ముదిరాజులకు అన్యాయం జరగకుండా మీరు ప్రతి ఒక్కరికి కూడా, మా ముదిరాజుల బిడ్డలకు ముందు 2009 నుండి ఇప్పటి వరకు కూడా బీసీఏ ఇంకా మురుగుతూనే ఉంది. కోట్లు అంటారు, అదంటారు, ఇదంటారు. 2009 నుండి ఇప్పటి వరకు మనకు బీసీఐ ఇంప్లిమెంట్ చేయలేదు. 2 సార్లు కూడా బీసీ కమిషనర్ ముట్టడించాం, బీసీ ఆఫీస్ కమిషనర్ ముట్టడించాం. ఇప్పటి కూడా మనకు ఇంకా రిజల్ట్ అనేది రాలేదు. కాబట్టి ఇది వెంటనే మాకు మీరు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా, మీరు కామారెడ్డిలో డిక్లేర్ చేసిన విధంగా మరి బీసీఐ వెంటనే మీరు ఇంప్లిమెంట్ చేయవలసిందిగా మా ముదిరాజుల తరఫున 2వ సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి మేము వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మేమెంతో మాకంత మా వాట మాకు ఇవ్వవలసిందే, బుద్ధి గుంజుకోవాల్సిందే. మనం ఇప్పుడు ఒక 2 అన్నదమ్ములు ఉంటారు, వాళ్ళకు వాటాలు పంచినాక ఎవరిది వాళ్ళకే తీసుకుంటారు కదా, వేరే వాళ్ళకి తీసుకుంటే ఊకుంటారా? తమ్ముడిని అన్న తీసుకున్నా ఊకోవడం లేదు, అన్నది తమ్ముడు తీసుకున్నా ఊకోవడం లేదు. మరి మా జాతి ఏం చేసింది? మా జాతి వాటా ఎక్కడ పోతుంది? ఎమ్మెల్యేలు ఎక్కడ పోతున్నాయి? నామినేట్ పోస్టులు ఎక్కడ పోతున్నాయి? ఎమ్మెల్సీలు ఎక్కడ పోతున్నాయి? మరి ఇంత అన్యాయం, ఇంత ఘోరమా? ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం వచ్చినా ముదిరాజులను పట్టించుకోలేదు. ముదిరాజుల సీట్లు మాత్రమే వేయించుకున్నారు మీరు. ముదిరాజులకు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క గవర్నమెంట్ కూడా అన్యాయం చేసింది. ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయి? ఇప్పుడు నోరు విప్పండి. ఇప్పటికైనా మీరు ప్రతిపక్షాలు మాకు హెల్ప్ చేసే విధంగా ఉంటేనే మీకు ముందు భవిష్యత్తు ఉంటుందని మేము తెలియజేస్తున్నాం. ఒక్క పోస్ట్ కూడా ఇవ్వలేదు మనకు కేసీఆర్ గారు. అప్పుడు కూడా మేము రథయాత్రల కారులో ప్రతి జిల్లా తిరిగాం, మేము ఇక్కడికి కూడా వచ్చాము. మరి ఇప్పుడు కూడా ఈ బస్సు యాత్ర పెట్టేసి ఇప్పుడు మాత్రం మనం ఊరుకునేదే లేదు. ఇప్పుడు ఊరుకుంటే మన పిల్లల భవిష్యత్ అంతా అంధకారం అయిపోతుంది. దయచేసి మీరు ప్రతి ఒక్కరు కూడా మన హక్కుల గురించి పోరాడవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నా ముదిరాజ్ బిడ్డలారా, ఇప్పుడు 33% లేడీస్కి కేటాయించడం అయింది. మనం రావడం కాదు, మన లేడీస్ అక్కలు, చెల్లెలు, ఆ తల్లులు ఎవరున్నా సరే మీరు తెచ్చి ఎమ్మెల్యే, ఒక వార్డు మెంబర్ నుండి ఎమ్మెల్యే వరకు కూడా మీరు అందులో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. మనకు ధైర్యం లేదు, మనకు డబ్బు లేదు అనుకోవద్దు. ఓటు ఎవరి దగ్గర ఉంది? ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మనం పూజిస్తున్నాం, మనము వర్ధంతులు జయంతులు చేసుకుంటాం. మరి ఆయన ఆశయాలను ఎందుకు తీసుకోవడం లేదు? ఒక వజ్రాయుధం వంటి ఒక ఓటు ఇచ్చింది మనకు. ఆ ఓటు వల్లనే కదా, ఆ ఓటు గురించే కదా ఎంత పెద్ద నాయకులైనా మన దగ్గరకు వస్తున్నారు. ఆ ఓటు విలువను తెలుసుకోండి మీరు. ఓటును ఒక నోటుకు ఓటు అనే విధంగా చేసి మనం కేవలం వాళ్ళ కాళ్ళ దగ్గర ఉన్నాం. ఆ నోటు అనే వజ్రాయుధాన్ని వాళ్ళకి వేసి వాళ్ళ సీట్ల పైన కూర్చోబెట్టి మనం వాళ్ళ కింద దేహి అనుకుంటూ బానిసలాగా బతుకుతున్నాం. ఇంకెన్ని రోజులు ఈ బతుకులు బతకాలనుకుంటున్నారు మీరు? మన నాన్నలు అయిపోయిండ్రు, మనము అయిపోయాం. మన పిల్లల భవిష్యత్తు కూడా అదే కావాలనుకుంటున్నామా? మరి ఏ తల్లిదండ్రులైనా వాళ్ళ పిల్లలకు ఏం కోరుకుంటున్నారు? మంచి భవిష్యత్తు కావాలని కోరుకుంటారు. వాళ్ళ కోసం అహర్నిశలు కష్టపడతారు తల్లిదండ్రులు. మరి అదేవిధంగా వాళ్ళకు ఆ విధంగా కష్టపడొద్దంటే మనకు రిజర్వేషన్ లేదు. మనకు 140 వచ్చినా కానీ కూడా ఒక జాబ్ పోతే జాబ్ రాలేదు. అవతల పిల్లలకు 250 వచ్చినా వాళ్ళకి జాబ్ వచ్చింది. ఎందుకు? కేవలం బీసీఏ లేనందుకు. మనకు బీసీడీ నుండి బీసీఏలోకి చేస్తే మా రిజర్వేషన్లు వస్తాయి. ఉద్యోగపరంగా, ఉపాధి పరంగా, ఆర్థికంగా, మరి రాజ్యాధికారంగా కూడా మనకు హక్కులు అనేటివి వస్తాయి. కాబట్టి మనకు అతి ముఖ్యమైన విషయం మర్చిపోవద్దు, బీసీఏను మనం సాధించుకోవాల్సిందే. అది ప్రతి ఒక్కరు కూడా గమనించాలని నేను మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. బీసీఏ గురించి అది కేవలము ఇది నా బీసీఏ, ఇది ఒక నా లక్ష్యం అనుకోండి, నా గమ్యం అనుకోండి, నా ఊపిరి, నా ప్రాణం ఇది. మొన్న పరిగిలో కూడా ఆవిష్కరణకు వెళ్ళాను. పట్టుకోండి అందరూ అక్కడ వాళ్ళకి శ్రీ అన్న గారు వచ్చారు, శ్రీహరి అన్న గారు వచ్చారు, పరిగి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు రామ్మోహన్ రెడ్డి గారు వచ్చారు. వాళ్ళతో కూడా నేను ఇది పట్టించి మాకు సంఘీభావం తెలిపే విధంగా నేను వాళ్ళని కోరితే వాళ్ళు వెంటనే తీసుకొని మనకు సంఘీభావం తెలిపారు. ఇప్పుడు ముదిరాజుల అతి కీలకమైన ఓట్లుగా భావిస్తున్నారు. కాబట్టి మనమంతా కూడా